పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా స్వాగతం. ఈరోజు మనం ఊదలో సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాము. నా పేరు అనురాధ. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఊద అనే పంట చాలా తక్కువ విస్తీర్ణంలో పండిస్తున్న పంట, కానీ ఇటీవల కాలంలో ఇది డయాబెటిక్ చాలా మంచి ఔషధంగా పేర్కొనబడుతుంది కాబట్టి దీని గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అలాగే మనం ఊద ఎక్కడ సాగు చేయబడుతుంది అని చూసుకున్నట్లయితే చాలా తక్కువ విస్తీర్ణంలో ఏఎస్ఆర్ జిల్లాలోని, అలాగే అనంతపురం జిల్లాలోని, అలాగే కొంతమేరకు మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లాలో కూడా ఇవి సాగు చేయబడుతున్నారు. ఇందులో మన రకాలు చూసుకున్నట్లయితే చాలా తక్కువ రకాలు ఉన్నాయండి. ఈ రకాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగివి విఎల్ 172, అలానే విఎల్ 207 అనే రకాలు. ఇవి 75 నుండి 80 రోజులకి మనకి కాలపరిమితి కలిగిన పంటలు అన్నమాట. 8 నుంచి 9 క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తాయి. అలానే ఇంకో 2 రకాలు డిహెచ్ఎంబి 93-3 కోటు అనే 2 రకాలు ఉన్నాయి. ఇవి కొంచెం ఎక్కువ కాలపరిమితి కలిగిన పంటలు అన్నమాట. అంటే 90 నుంచి 95 రోజుల కాలపరిమితి కలిగినవి. ఇవి చూసుకున్నట్లయితే మనకి 9 నుంచి 10 క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తాయి. మనం విత్తుకునే సమయము, విత్తన మోతాదు చూసినట్లయితే ఖరీఫ్లో జూన్ జూలై మాసంలో విత్తుకోవచ్చును. అలాగే ఎప్పుడైనా సరే మనం ప్రత్యామ్నాయ పంటంగా విత్తుకోవాలి అనుకుంటే ఆగస్టు వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే రబీ మాసంలో అక్టోబర్ నవంబర్ వరకు విత్తుకోవచ్చు అన్నమాట. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఇది నేరుగా మాత్రమే విత్తుకోవాలి, నాట్లు వేసుకోవడానికి పనికిరాదు. నేరుగా విత్తుకునే పద్ధతిలో, అది సాల్లో విత్తుకునేటప్పుడు 1 ఎకరానికి 3 నుంచి 4 కేజీలు అవసరం అవుతాయి. అదే గనక మనం వెదజల్లుకునే పద్ధతిలో గనక విత్తుకోవాలనుకుంటే మాత్రం 5 కేజీల ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పంటను చాలా శిలీంధ్రాల నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఈ విత్తన శుద్ధి చేసుకోవడానికి గాను 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల థైరామ్ అనే మందును మనం 1 కేజీ విత్తనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలానే ఎంత దూరంలో విత్తుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే చాలుకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అదే మొక్కకి మధ్య మనకి 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలా చూసుకున్నట్లయితే మనకి ఈ ఊద పంటలో మనం ఎక్కువ దిగుబడిని సాధించుకోవచ్చును. తర్వాత విత్తిన వెంటనే, అంటే విత్తిన 2 రోజుల లోపల మనం ఐసోప్రోట్యూరాన్ అనే మందును కనుక మనం వాడినట్లయితే, అంటే 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేల మీద పిచికారీ చేసినట్లయితే మనం కొంతమేర ఈ కలుపు సమస్య నుంచి మనం కాపాడుకోగలుగుతాం. అలానే మరింత ముఖ్యమైనది ఏంటంటే 2 వారాల లోపు మనం ఒత్తైన మొక్కలు మనం తీసేసేయాలి. లేకపోతే అందువల్ల కూడా మనకి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత దంతితో ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి ఈ కలుపు సమస్య నుంచి కాపాడుకోగలుగుతాం. ఎక్కడైతే నీటి వసతి కింద ఈ పంటను పండిస్తారో అలాంటి చోట మనం పిలక వేసే దశ, అలాగే పుష్పించే దశ, గింజ పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలో మనం నీటి ఎద్దడికి గురి కాకుండా మనం ఈ పంటను కాపాడుకోవాలి. అలాంటి సమయంలో నీటి ఎద్దడికి కనుక గురి కాకుండా ఉంటే మనకు అధిక దిగుబడులను ఇస్తుంది. ఇప్పుడు మనం పోషక యాజమాన్యం కనుక చూసినట్లయితే ఆఖరి దుక్కిలో 2 టన్నుల పశువు ఎరువు వేసి బాగా కలియదునాలి. అదే దుక్కిలో మనం 4 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను కూడా వేసి కలిదున్నాలి. అది మనం యూరియా, డిఏపి, ఎంఓపి రూపంలో చూసుకున్నట్లయితే 2 కిలోల యూరియా, 17 కిలోల డిఏపి, అలాగే 14 కిలోల ఎంఓపి వేసుకొని మనం ఆఖరి దుక్కులో ఇంత మోతాదు కనుక వేసుకున్నట్లయితే మనకు దిగుబడులు ఎక్కువగా వస్తాయి. అలానే మనం పైపాటుగా ఒక 9 కిలోల యూరియాని మనం 30 రోజుల తర్వాత మనం వేసుకోవాలి. అంటే పుష్పించే సమయం వస్తుందన్నమాట 30 రోజులకి. ఆ టైంలో పిలక వేసి పుష్పించే సమయంలో మనం ఈ పైపాటుగా వేసుకోవాలి. ఇలా మనం చెప్పుకున్నట్లు రకాల ఎంపిక, సాగు యాజమాన్యం చేపట్టినట్లయితే మనం ఊద పంటలో కూడా మనం అత్యధిక దిగుబడులను సాధించవచ్చును. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్కు నా ధన్యవాదములు.